గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశుల్లో మకర రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? తప్పకుండా. మకర రాశి అనగానే మనకి ముఖ్యంగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మకర రాశిలోకి వస్తుంది. మకర రాశి వారికి ప్రస్తుతం ఏంటంటే ఏలినాటి శని ఆఖరిలో ఉంది. అంటే ఇంకొక ఏడాదిలో ఏప్రిల్ 2025 తోటి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. అలాగే గురువు బలం కూడా చతుర్థంలో ఉన్నాడు కాబట్టి 50% బలం ఉంది. రాశ్యాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నాడు. ఏలినాటి శని కూడా నడుస్తుందని చెప్పుకోవాలి. ఒక అదృష్ట కారకుడు, యోగ కారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు మటుకు రాశిలో ఉన్నాడు కాబట్టి 50%. నన్ను అడిగితే రాహుకేతుల బలం తప్ప శని బలం లేదు, గురు బలం లేదు. అటు అదృష్టకారకుడైన శుక్రుడు బలం కూడా తక్కువగానే ఉంది. కానీ ఒకటి చెప్పగలను, 6.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ఉధృతి బాగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనం తీసుకుంటే కరోనా వచ్చినప్పుడు సాధారణంగా మనం ఈ జ్యోతిష్యం గురించి చెప్పుకుంటాం కాబట్టి ఎవరికి అనారోగ్యాలు ఎక్కువగా చేస్తాయి, ఎవరికి ఏలినాటి శని నడుస్తుందో, అంటే ఇబ్బందులు ఎక్కువగా పడతారంటే ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళు, అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళు, అష్టమ శని నడుస్తున్న వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడతారు. ఈ ఇబ్బందుల్లోనే మానసిక ఇబ్బంది, శారీరక ఇబ్బంది, ఫైనాన్షియల్ ఇబ్బంది, అనారోగ్యం చేయడం, కొంచెం పేరు పోవడం, లేదంటే తిట్లు తినడం అలాంటివి అన్నమాట. ఈ 5 జరుగుతుంటాయి. కానీ కరోనా టైంలో ఏమైందంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి చూడండి, మానసిక, శారీరక, ఫైనాన్షియల్ అన్నీ ఉండి అనారోగ్యం కూడా యాడ్ అయిపోయింది మకర రాశి వారికి. ఎందుకంటే 2020 నుంచి 2020 జనవరి నుంచి మకర రాశిలోకి మనకి శని ప్రవేశించాడు. మొన్న 2023 జనవరికి కుంభరాశిలోకి వచ్చాడు. సో ప్రైమ్ టైం కరోనా అంతా కూడా మకర రాశిలో శని ఉన్నాడన్నమాట. సో ఎక్కువగా మకర రాశి వాళ్ళే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు అన్నమాట. సో అందుకే మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ 2.5 అంటే 2017 to 20 ఆ 2.5 years పర్వాలేదు అయిపోయింది. కానీ తర్వాత 2.5 years విపరీతమైన ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు లాస్ట్ 2.5 yearsలో కూడా 1.5 year అయిపోయింది. ఇంకొక ఏడాది ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆ శని మకర రాశి వారికి మేలు చేసే వెళ్తాడు. ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు. ఇంక ఏప్రిల్ 2024 నుంచి ఎలాగో గురుబలం స్టార్ట్ అవబోతోంది మకర రాశి వారికి. పంచమ స్థానంలో గురువు ఉంటాడు. ఇక్కడ వెళ్తూ ఏలినాటి శని మేలు చేయబోతున్నాడు. సో అన్ని విధాలు కూడా మీకు ఖచ్చితంగా బాగుంటుంది. మీరేమీ బాధపడక్కర్లేదని నా ఉద్దేశం చెప్పడం. గురుబలం ఎలాగో ఏప్రిల్లో రాబోతుంది. ఇప్పుడు 1 yearలో మనకి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ మేలు చేస్తాడు. కాబట్టి ఇప్పటివరకు మటుకు చాలా ఇబ్బందులు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, అనారోగ్యపరంగా. అనారోగ్యం అంటే మకర రాశి వాళ్ళకి అవ్వక్కర్లేదు. వాళ్ళ ఇంట్లో అమ్మకు కానీ, నాన్నకు కానీ, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలకు కానీ, భార్యకు కానీ కూడా అవచ్చు. ఎప్పుడైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటారని, ఇప్పుడు అందుకే చూడండి, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పూర్వం తండ్రి ఎవరైతే ఉన్నారో ఒక 10 మంది పిల్లలు, 8 మందో 5 మందో పిల్లలు ఉండేవారు. తండ్రి జాతకం ఒక్కళ్ళది బాగుంటే చాలా మిగతా అందరిది అందులో కొట్టుకుపోయేదన్నమాట. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆయన అయ్యారు కాబట్టి. ఇప్పుడు ఆయనంతా న్యూక్లియర్ అయిపోయింది. తండ్రి భార్య ఒక చోటే ఉంటారు, పెళ్ళిగాని అబ్బాయి ఉంటే వాళ్ళతో ఉంటారు, పెళ్ళైన అబ్బాయి కానీ అమ్మాయి ఉంటే వేరే చోటుకి వెళ్ళిపోతారు. సో అదంతా వర్తించట్లేదు. ఇప్పుడు ఎవరిది వాళ్ళదే వర్తిస్తోంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఫాదరో, మదరో, లేకపోతే భార్యో, పిల్లలు కూడా అనారోగ్యం చేసి ఉండాలి. ఎంత దారుణంగా పరిస్థితి అయింది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా తొలగిపోయి దేవుడి దయ వల్ల ఇటుపైన మటుకు మంచి మేలు జరుగుతుంది. మీరు ఉద్యోగులకైతే ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్ రావడం, వ్యాపారస్తులు బాగా నష్టపోయారు, వారందరూ కూడా మెల్లిగా డబ్బులు సమకూరుతాయి. అంటే వ్యాపారం ఇచ్చే కానీ క్రెడిట్స్ వాళ్ళు ఇచ్చారు, ఆల్రెడీ అప్పులు ఇచ్చారు, అవన్నీ వెనక్కి వస్తాయి. సో కొత్త వ్యాపారం కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఈ యొక్క 1-2 months కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఒక్కసారి ఏప్రిల్ ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా అన్ని విధాలు కూడా బాగుంటుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా మటుకు ఏప్రిల్ నుంచి మనం చూడొచ్చు. ఈ 1-2 months మటుకు కొంచెం మౌనంగా ఉంటే ఉత్తమం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ 2 months మకర రాశి వాళ్ళు ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నుంచి అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే 1 yearలో ఏలినాటి శని వెళ్ళిపోతుంది. ఈ 1 year అలాగే గురుబలం ఉంటుంది. సో 2.5 సంవత్సరాలు ఇంకా శని బలం కూడా ఉంటుంది. 2028 ఏప్రిల్ దాకా వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి మకర రాశి వాళ్ళు. లాంగ్ పీరియడ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అవును. చాలా మంది ఒక మంచి జాబ్ ప్లేస్ మారితే బాగుంటుంది అనుకుంటారు. అది గ్రోత్ విషయంలో కావచ్చు, లేకపోతే సాటిస్ఫాక్షన్ కోసం కావచ్చు. వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు ఏలినాటి శని నడుస్తాం కాబట్టి లాస్ట్ ఫేజ్లో ఉంది కాబట్టి ఇది కూడా సరైన సమయం అండి. స్థానచలనం అంటే ఇల్లు మారిపోవచ్చు, ఉద్యోగం మారిపోవచ్చు, ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదంటే వేరే ఊర్లో కొత్త జాబ్ వెతుక్కొని వెళ్ళిపోవచ్చు.
సో ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఏదైనా అవకాశం వస్తే బట్టి తప్పకుండా మారితే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ ముఖ్యంగా కొంతమందికి ఏదైనా ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, ఫ్లాట్ కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటారు. బట్ వాళ్ళకి యోగం అంతగా కలిసి రాదు. మరి మకర రాశి వాళ్ళకి ఎలా ఉండే అవకాశం? 2 రాశులు ఎప్పుడు కూడా ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి వస్తుందండి. 2 రాశులు వాళ్ళకి స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశం. సో స్థలం లేని వాళ్ళైతే స్థలం కొంటారు, స్థలం ఉన్న వాళ్ళైతే కనుక ఇల్లు కడతారు, ఇల్లు ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఫ్లోర్ వేస్తారు, అంటే ఈ 2 ఉన్న వాళ్ళైతే పొలం కొంటారు, అయితే ఇంకో ఇల్లు కొనచ్చు. సో మన రాశి నుంచి కానీ మన లగ్నం నుంచి కానీ చతుర్థ స్థానం కానీ భాగ్యస్థానంలో కానీ గురువు ప్రవేశించినప్పుడు ఆ సంవత్సర కాలం అంతా గురువు అక్కడ ఉంటాడు కాబట్టి ఆ సమయంలో ఇల్లు కొనేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం మకర రాశి కానీ మకర లగ్నం వారు ఎవరైతే ఉన్నారో వారికి చతుర్థ స్థానంలో ప్రస్తుతం గురువు ఉన్నాడు కాబట్టి ఏప్రిల్ 22వ తారీఖు దాకా మనకి 2024 ఏప్రిల్ 22వ తారీఖు దాకా గురువు అక్కడే మేషరాశిలో ఉంటాడు కాబట్టి మన మకర రాశి నుంచి చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. కొంచెం మీరు హార్డ్ వర్క్ చేయండి, ఇది సరైన సమయం. మళ్ళీ మిస్ అయితే మళ్ళీ ఒక 9 ఏళ్ళ దాకా లేదు, మళ్ళీ అంటే మళ్ళీ ఒక 5-6 ఏళ్ళ దాకా లేదు. అందులో కొంచెం గట్టిగా ప్రయత్నిస్తారక ఖచ్చితంగా కొనేందుకు అవకాశాలు ఎక్కువ. ఈ 2-3 నెలల్లోనే కొనుక్కుంటే మంచిదంటారా? 100%. ఒకవేళ వీళ్ళు చక్కటి పరిష్కార మార్గాలు పాటించాలి అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు కూడా ఇంకా శని మెయిన్ కాబట్టి ప్రస్తుతం మీరు కూడా వీలైతే శనివారం ఉపవాసం అంటే చాలు, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలు, ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సరిపోదు. ఈ చిన్న రెమెడీస్ చేస్తారు, ఎందుకంటే ఇక ఆఖరిలో ఉంది, ఒక ఏడాదిలో వెళ్ళిపోతుంది కాబట్టి ఈ చిన్న పరిహారాలు పాటిస్తారు. ఏప్రిల్ నుంచి ఎలాగో గురుబలం వస్తుంది కాబట్టి మీరు పాటించేది కూడా ఈ 2-3 నెలలు పాటిస్తే సరిపోతుంది. ఓకే. అండ్ అదృష్టట్లను కలిసి ఉంది కాబట్టి అన్ని తోడే వస్తాయి అంటారు. అవును, 100%. గురుగారు, ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశుల్లో మకర రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలానే వాళ్ళు పాటించాల్సిన పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.